ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా అంశము సిలువ సువార్త అంటే సిలువ సువార్త. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దయచేసి జాగ్రత్తగా అందరూ కూడా జాగ్రత్తగా వినండి. వాక్యం వింటున్నప్పుడు ఇటు అటు చూడకండి, అటు ఇటు ఆలోచన చేయకండి. చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడి మాటలు దీవించును గాక. సిలువ అనేది పొడవు కర్ర అడ్డకర్రను చూపిస్తుంది. పొడవు కర్ర నీకు దేవునికి సంబంధాన్ని చూపిస్తుంది. అడ్డకర్ర నీకు నీ ప్రక్కనున్న నీ సహోదరులకు లేక నీ పొరుగు వారితో సంబంధాన్ని చూపిస్తావు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పొడవు కర్ర నీకు దేవునికి సంబంధాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ప్రభు నీ ఆత్మీయ జీవితం గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అడ్డకర్ర నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మన క్రైస్తవ విశ్వాసులు తప్పనిసరిగా నీ పొరుగు వారిని ప్రేమించాలి, మీ పొరుగు వారిని గౌరవించాలి, పొరుగు వారిని సన్మానించాలి, నీ పొరుగు వారిని దేవుని చెంతకు తీసుకురావాలి అని అడ్డకర్రలో అర్థము. దేవుని వాక్యమునకు స్తోత్రం కలుగునగాక. ప్రియమైన దేవుని సంఘమా, సహవాసులారా, సంఘములో ఉన్న నమ్మకస్తులారా, సిలువ అనగా శ్రమ, సిలువ అనగా శ్రమలు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు శ్రమలో అనుభవిస్తూ, శ్రమలో సంతోషాన్ని అనుభవిస్తూ నిన్ను నన్ను రక్షించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సిలువ అనగా ఈ లోక సంబంధమైన జీవితంలో వాక్యం చూస్తే మత్తయి సువార్త 16:24 వచనములో దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట, సిలువను గురించి యేసు ప్రభుల వారు అంటున్న మాట. ఈ మాట జాగ్రత్తగా చూడండి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువను చూస్తే మనకు 5 మాటలు జ్ఞాపకం వస్తాయి. సిలువలో 5 అంశములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంట. అందులో మొట్టమొదటిది సిలువ అనగా శ్రమలు అని అర్థం. దేవునికి స్తోత్రము. శ్రమ అనుభవం లేకుండా సుఖానుభవం లేదంట. యేసు ప్రభువుల వారు అంటున్నాడు, శ్రమ అనేది నేర్చుకుంటే శ్రమలో ఉన్న ఆనందం ద్వారా, శ్రమ ఇప్పుడు ఇందాక సహోదరి మంచి సాక్ష్యం చెప్పింది. ఎంతో బాధ వేదన, ఎంతో ధనము డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని పొందుకోలేదు. కానీ కేవలం యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ధనము లేకుండా కేవలం ఒక మాట ద్వారా స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. శ్రమ అనుభవంలోంచే సుఖానుభవంలోకి రావాలి. అందుకనే ప్రభు ఏమంటాడంటే, తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకోవడం అంటే తగ్గించుకొని, అన్ని విషయాల్లో తగ్గింపు. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సిలువనెత్తుకోవాలంటే శ్రమలు తప్పనిసరిగా వచ్చినప్పుడు నిలబడాలి, ప్రార్థనలో బలపడాలి, ఆత్మీయ జీవితంలో సాక్షిగా ప్రభుకు సాక్షిగా నిలబడాలి. ఈ రోజున కొంతమంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆస్తులు అడుగుతున్నారు దేవుని దగ్గరికి వచ్చి. నాకు నగలియకపోతే చర్చికి రాను, మరి నేను పెద్ద ఇండ్లు వాకిలు కొనుక్కోవాలి, అవి ఇవ్వకపోతే రామ్ చర్చికి. దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంటుంది. ఈ బ్లాక్మెయిల్ చేయడము క్రైస్తవ విశ్వాసి క్యారెక్టర్ కాదు. ఒకవేళ శ్రమ వచ్చిందా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలను చేతగాని వాడవగదు అని సామెతలు 24:10 వచనములో చాలా చక్కని మాటల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేపిస్తున్నాడు. దయచేసి సామెతలు 24:10 వచనములో చూస్తే, శ్రమ దినమున చూడమ్మా, దేవునికి స్తోత్రము. శ్రమ దినం వచ్చింది, ఒక శోధన దినము, ఒక అపవాది నిన్ను గాయపరిచింది. యోబు గారు శ్రమ దినం వచ్చినప్పుడు తనేం పారిపోలేదు. యోబు గారు శ్రమ దినం వచ్చినప్పుడు తను ఎంత మాత్రమూ వెనక్కి చూడలేదు. శ్రమ దినం వచ్చింది కదా అని దేవుని దూషించలేదు. తన భార్య దూషించి మరణం అంటే కూడా లేదు మేలు మనం అనుభవించుమా, కీడు అనుభవించడానికి వీల్లేదా మనకు, లేదు అట్లా కాదు అని చెప్పి శ్రమ దినం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడినట్టుగా
అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఓ క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ విశ్వాసి, దేవునితో నమ్మకంగా జీవించే నీవు కష్టము, శ్రమ, ఆశ్రమం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాలి, కానీ విడిచిపెట్టి పారిపోవడానికి వీల్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సిలువను చూస్తే శ్రమ అనుభవంలో నీవు దేవుని నిజమైన బిడ్డగా నిలబడతావు, కానీ పారిపోవడానికి వీల్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండో విషయానికి వస్తే దేవునికి స్తోత్రము, సిలువ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ప్రేమను చూపించేదిగా ఉంటుంది. సిలువను చూస్తే ప్రేమ గుర్తొస్తుంది. యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారిని, ఆ సిలువలో ఉన్న యేసు ప్రభుని చూస్తే కనుక మనకు దేవుని ప్రేమ గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రము. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తే కనుక 16వ వచనంలో దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది అక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ దేవుని దేవుడు లోకమును ఎంత అంటే దానికి ఇన్ఫినిటీ, దానికి అనంతము, దానికి అది కొలవలేనిదిగా ఉందంటే అంతగా ప్రేమిస్తున్నాడు గనక కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసు ప్రభువును ఎందుకు అనుగ్రహించాడంటే ఆయన ద్వారా, ఆయన నామంలో, యేసు ప్రభు నామంలో మనమందరం రక్షింపబడాలని, మనమందరం రక్షణ జీవితంలోకి వెళ్ళిపోవాలని నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆ ప్రేమను బట్టి యేసు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. ఆయన ఏం చేశాడంటే లోక పాపములన్నీ తన నెత్తి మీద వేసుకొని ఆ యొక్క సిలువలో, కల్వరి సిలువలో మనల్ని మన నిమిత్తము మన పాపములను మోసి ఆయన చనిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సహవాసులారా, ఈ రోజున దేవుని ప్రేమ ఇలాంటిదా దేవుని ప్రేమ, ఇలాంటిదా యేసు ప్రేమ అనే పాట కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభుల వారి ప్రేమ మన ఎంత ఉందంటే చెప్పలేనంతగా ఉంది. తల్లి అయినా మర్చును. కానీ ఒకసారి చూద్దాం, యెషయా గ్రంథం 49, 15, 16 వచనములు అదే మాటను జ్ఞాపకం చేపిస్తున్నాడు దేవుడు. ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఆ 15వ వచనము, 16 వచనములు చాలా చక్కని మాట ద్వారా ప్రభువు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటను ఈరోజు నీకు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే చదవండి మా గట్టిగా 15 పదం. వారైనా మర్చుదురు కానీ, చూడండి, అంటే చంటి బిడ్డను తల్లి మర్చిపోతుందంట ఏదో పని చేసుకుంటూ. ఒక ఆమె టీవీ సీరియల్ చూసుకుంటూ వాటర్ వస్తూ ఉంటే అది ఓపెన్ చేసి, అనగా ట్యాంక్ ఓపెన్ చేసి ఆమె టీవీ సీరియల్ చూస్తూ ఉందంట. ఇక్కడ కాచిగూడలనే పెద్ద దూరం కాదు. పాపం ఆమె లీనమైపోయింది. పాపం ఆ సీరియల్ అంతగా ఆకర్షించింది ఆమెను. వాళ్ళ పిల్లవాడు పాక్కుంటూ వెళ్ళిపోయి అప్పుడే నీళ్ళు వస్తుంటే ఆమె తీసి పెట్టొచ్చింది, కానీ ఆమె చూసుకోలేదు, అందులో పడిపోయాడు. ఏమేమో సీరియల్లో చాలా బిజీగా అయిపోయింది. తర్వాత కొంతసేపు అయిన తర్వాత చూసుకుంది, పిల్లవాడు లోపలనే ఉన్నాడు, ఆమె చూసుకోలేదు. నీళ్ళు వస్తున్నాయి, ఆ శబ్దం ఎక్కువ వస్తుంటే పిల్లవాడి శబ్దం కూడా ఆమెకు వినపడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత, సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె టీవీ కట్టేసింది. అయ్యో నీళ్ళు వస్తున్నాయి అనేసి అక్కడ వచ్చి చూస్తే ఆ పిల్లవాడు నీళ్ళల్లో తేలియాడుతున్నాడు. కొనవైపుతో ఉన్న బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్తే చచ్చిపోయాడు. తల్లికి సీరియల్ అంటే చాలా ఇష్టం అండి, పిల్లవాడి కంటే కూడా తల్లికి. ఈ రోజున చాలామంది టీవీ సీరియల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటారు. దాని ద్వారా నష్టం ఏం జరుగుతుందో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సహవాసులారా, ఇది కట్లపాము లాంటిది అనమాట. టీవీ అంటే కట్లపాము అనమాట. అది కరిసి చంపినా కూడా మళ్ళీ దాంతోనే కరిపించుకోవాలని చూస్తారు, అంటే మళ్ళీ టీవీ చూస్తారనమాట. కనుక కట్లపాముతో కరిపించుకోకండి, కావాలంటే వేరే పాములోనే వారితో కరిపించుకోండి. కనుక ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆ తల్లి అయినా మర్చునేమో, ఒకరి తల్లి అయినా మర్చునేమో, కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. చూరుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఎంత చక్కని ప్రేమ కలిగిన వాడు. సిలువను చూస్తే మనకు దేవుని ప్రేమ గుర్తొస్తుందంట. సిలువలో దేవుని ఆత్మ ద్వారా యేసు ప్రభుల వారు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ప్రేమ అంటే చాలామందికి ఆకర్షితమైన యవ్వన ప్రేమ కనపడుతుంది. యవ్వనస్తులు కేవలం కామ ప్రేమతో ప్రేమిస్తారు, అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల ప్రేమ, దేవుని ప్రేమ నిజమైన ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, తల్లిదండ్రులకు పిల్లలు ఎదగాలని ఆశ, నిజమైన ప్రేమ వారిపై ఉంటుంది.
కానీ దేవుని ప్రేమ అంతకంటే గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని సహవాసులారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఆ సిలువలో ఉన్న యేసు ప్రభువులో వారిని చూస్తే గనక నీకు దేవుని ప్రేమ గుర్తొస్తుంది. దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవ అంశం మనం గమనించినట్టయితే రక్షణ. సిలువను చూస్తే రక్షణ గుర్తు, రక్షణలోకి మనం ప్రవేశిస్తామంట. సిలువలో రక్షణ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువును వారిని చూసినట్టయితే మనకు రక్షణ వస్తుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చక్కని మాటల ద్వారా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమీలను బలపరుస్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. 6వ అధ్యాయం 23 తర్వాత చదువు. ముందు ఇది చదవండి అమ్మా. ఏ భేదమును లేదు. చూసారా, అందరూ పాపం చేసి, ఎవరన్నా ఇక్కడ ఉన్నవారు పాపం చేయలేదని చెప్పగలరా? తప్పనిసరిగా ఏదో విషయంలో పాపం చేసే ఉంటాము, తప్పనిసరిగా పాపం చేస్తాము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి సిస్టర్. చూసారా, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ 6:23 ఏం చెప్తుందమ్మా రోమీలకు రాసిన పత్రిక? దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అంట. నిత్య జీవంలోకి వెళ్ళేందుకు యేసు ప్రభుల వారు ఆ కలవరి సిలువలో, లేకపోతే సిలువలో ప్రభు కనిపిస్తున్నాడు. ఆయన మనం చూస్తే మనం రక్షింపబడతామని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప విషయం చూసారా. జర్మనీ దేశంలో ఒక చోట ఒక పెద్ద టవర్ కట్టారంట. టవర్ పక్కన ఒక చిన్న మరి గొర్రెపుల్ల ఆకారములో ఒక మరి విగ్రహాన్ని చెక్కి అక్కడ పక్కన పెట్టారంట. ఒక అతను అంటున్నాడు, అక్కడికి వచ్చిన అతను అక్కడున్న గైడ్తో అడుగుతున్నాడు, అయ్యా ఇంత పెద్ద టవర్ పక్కన ఇంత చిన్న ఈ యొక్క గొర్రెపిల్ల బొమ్మను ఎందుకు ఇక్కడ చెక్కి పెట్టారు అని అంటే ఆయన చెప్పాడు, అక్కడున్న గైడ్ చెప్పాడు, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అది వాస్తవమే, స్టోరీ కాదు, వాస్తవమే. ఒక గతంలో జరిగిన ఒక విషయం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ గొర్రెపిల్ల బొమ్మను చెక్కి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఆ గోపురం కట్టేటప్పుడు మరి ఒక యవనస్తుడు పైకి పని చేసుకుంటూ వెళ్తూ ఓ జారి కింద పడ్డాడంట. కింద పడే టైంకు అక్కడ అందరు అనుకున్నారంట చచ్చిపోయాడేమో అని చెప్పేసి అందరు దగబగువ తిరిగి కిందికి వచ్చేసరికి అక్కడ ఆ బాబు లేక ఆ యవనస్తుడు చనిపోలేదంట. అక్కడ చనిపోయే కరెక్ట్ టైంకు అక్కడ ఒక గొర్రెపిల్ల వచ్చిందంట. అతను ఆ గొర్రెపిల్ల మీద పడ్డాడంట. పడగానే తన ప్రాణములు రక్షింపబడ్డాయి. ఆ గొర్రెపిల్ల చచ్చిపోయింది, కానీ అతనేమో బ్రతికాడు. అందుకు గాను ఆ యవనస్తుని ప్రాణమును రక్షించిన ఆ గొర్రెను గుర్తుగా, లేక ఆ గొర్రె యేసు ప్రభుల వారిని గుర్తు చేసుకుంటూ అక్కడ గొర్రెను ప్రతిష్ఠించడం జరిగింది. ప్రియమైన దేవుని సహవాసులారా, ఈ విషయంలో మీరు గమనించండి. చనిపోవలసిన మనల్ని పక్కన పెట్టి దేవుడు యేసు ప్రభులు వారు లోకంలోకి వచ్చి ఆయన చనిపోయి ప్రాణత్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మనము రక్షింపబడాలి. ఆ సిలువ వైపు చూసినప్పుడు మనము రక్షింపబడిన వారిగా మార్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. ప్రేమన దేవుని సహవాసులారా, యేసు ప్రభుల వారిలో ఏమున్నదంటే మనకు క్షమా హృదయము లేక క్షమాపణ అనే మనస్సు యేసు ప్రభుల వారిని, లేక సిలువలో ఉన్న యేసు ప్రభును మనం చూసినట్టయితే, లేక ఆ సిలువలో ఎవరు కనపడతారంటే యేసు ప్రభుల వారు కనపడతాడు. కానీ ఉట్టి సిలువను మనం చూడొద్దండి. ఉట్టి సిలువలో ఏముండదు, పొడుగు కర్ర లేక అడ్డకర్ర కనపడుతుంది. పొడుగు కర్ర అడ్డకర్రలో మనకేమీ లేదు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు ప్రభుల వారిని అక్కడ చూస్తే కనుక, యేసు ప్రభుల వారిని అక్కడ చూస్తేనే నీకు దేవుని ఆత్మ కార్యం జరుగుతుంది. ఆ సిలువ వైపు చూసినప్పుడు క్షమించే హృదయము మన అందరిలోకి వస్తుందంట దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని సహవాసులారా, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం యేసు ప్రభుల వారు అక్కడ, లేక రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో చాలా మందికి లేనిది ఏంటంటే క్షమా హృదయం లేదంట, క్షమించే మనసు లేదంట. క్షమించే మనసు లేదు కాబట్టి పాషాణంలో పారిపోతున్నారు, రాతి హృదయం కలిగి ఉంటున్నారు, కఠినమైన మనసు కలిగి ఉంటున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. దయచేసి చూడండి అక్కడ త్వరగా.
చూడండి, దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఒక శత్రువు మనకు హాని చేసి ఉంటే, ఒక వ్యక్తి మనల్ని ప్రాణం తీసి ఉంటే, ఒక వ్యక్తి మన ఆస్తులు లాక్కొని ఉంటే, ఒక వ్యక్తి సమస్తం మనం దోచుకొని ఉంటే, దోపిడిగాడై దోచుకొని ఉంటే కూడా దేవుడు అంటున్న మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, క్రైస్తవత్వంలో దేవుడు నేర్పిస్తున్న మాట చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, మనకు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి హీరో విలన్ కొట్లాడుకున్నట్టు ఫైటింగ్ చేసుకోకుండా దేవుని ఉగ్రతకు చోటియండి, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి మాత్రమే మనం వదిలేయాలని దేవుని వాక్యం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు సెలవిచ్చుచున్నాడని రాయబడి ఉంది. స్తోత్రం కలుగుతారు. చూసారా, ఈ మాట చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారు. వారి సతీమణి గారు, నేను కూడా వెళ్ళాను, మనం వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు వారి సతీమణి గారు మైక్లో మాట్లాడండి, మీరు ఏమన్నా మాట్లాడండి అంటే ఆమె అంటున్నది ఏంటంటే, నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. ఎంత గొప్ప మాట! మామూలుగా ఎవరికైనా వస్తుందండి ఆరాధిగా? చీల్చి చండాడాలే, నా భర్తను చంపిన వారిని ఉరిదీయాలి, కత్తులతో పొడిసేయాలి, పిస్టల్తో కాల్చాలి, AK-57, 44 అన్ని గన్నులతో కాల్చేయండి అని కూడా అంటారు. క్రైస్తవుడు కాకపోతే కనుక, క్రీస్తును కలిగి ఉన్నవారు కనుక, మంచి మనసు, యేసు ప్రభు మనసును కలిగి ఉన్నవారు కనుక, ఆ తల్లిగారు లేక ఆ సహోదరి ఎంత గొప్ప మాటలు అనిందో ఆలోచించేయండి. గ్రహం స్టెయిన్ గారు సతీమణి గారు కూడా అదే మాట అన్నారు. ఆమె కూడా ఏమన్నారంటే, వీరికి ఏం తెలియదు కనుక వారు దైవజనుని చంపేశారు, కానీ నేను వారిపై పగలేదు, నాకు వారిని సంపూర్తిగా నేను క్షమిస్తున్నానని ఆమె కూడా. ఎంత గొప్ప మాట! ఇది కేవలం క్రీస్తును కలిగిన వారు మాత్రమే చెప్పగలరు, వేరే వాళ్ళు చెప్పలేరు. అదే కనుక అదే వేరే కులస్తులు లేకుండా వేరే మతస్థుడు కనుక చనిపోయి ఉంటే కనుక రాష్ట్రము భయంకరంగా తయారైపోయేది. ఇప్పుడు 144 సెక్షన్ అని, లేకుంటే కర్ఫ్యూ విధించేవారు, ఇంకా భయంకరంగా చేసేవాళ్ళు వేరే వేరే వాళ్ళ మతాలు. అయితే కేవలం క్రీస్తును కలిగి ఉన్నాం కనుక మనం క్రీస్తు నామాన్ని బట్టి వాళ్ళని క్షమిస్తూ ఉన్నాం. వారు తెలియక చేశారో తెలిసి చేశారో తెలియదు, కానీ ఒక దైవజనుడిపై ఈ రీతిగా అమానుషమైన చర్యలు తీసుకున్న వారు, అమానుషమైన కార్యాలు చేసిన వారిని ఎవరు కూడా క్షమించరు. కానీ క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారు కనుక, క్రీస్తును చూస్తున్నాం కనుక, యేసు ప్రభు సిలువలో ఉన్నాడు, ఆ సిలువలో ఉన్న క్రీస్తును చూస్తున్నాం కనుక క్షమించే మనస్సు మనకు వచ్చిందంటే కేవలం యేసు ప్రభువుని బట్టి మాత్రమే. ఇంకెవరికి రాదా మనసు? ఇంకెవరికి లేదా మనసు? ఎన్నో ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, ఎన్నో వెహికల్స్ కాల్చేస్తారు, బస్సులు దహనం చేస్తారు. ప్రేమైన దేవుని సహవాసులారు, ఈరోజు నెమ్మదిగా ఉంది హైదరాబాద్, సికింద్రాబాద్, ఈరోజు నెమ్మదిగా ఉంది రాజమండ్రి, ఈరోజు నెమ్మదిగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. కేవలం క్రీస్తును కలిగి ఉన్న, పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ మనసు ఎట్లా ఉంది ఈరోజు? సిలువను చూస్తే నీకు క్షమించే మనసు రావడం లేదా? అయితే నువ్వు క్రైస్తవుడు కాదు, యేసు ప్రభులో లేడు నీలో, యేసు ప్రభు నీలోకి రాలేదని అర్థం. అక్కడ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని సహవాసులారా, అలాంటి మనసు కలిగి మీరు జీవించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా క్రైస్తవుడు తెగించి కొట్లాడి ఒకరిని మర్డర్ చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి విర్రవీగే మాటలు మాట్లాడలేదు. ఈరోజు టీవీ ఛానల్ చూడండి, అన్య మతస్థులు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. నీకు తగిన శాస్త్రం జరిగిందని, మేమే చంపామని చెప్పి భయంకరమైన మాటలు మాట్లాడుతున్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి, చేతులు కట్టేసిన పరిస్థితి. కానీ మరీ అంత దారుణం కూడా మనం ఉండడానికి వీల్లేదు. కానీ మనం ప్రార్థన చేయాలి, ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని. అతను 12 మంది అనాథ పిల్లల్ని 12 మందిని పోషిస్తున్నాడని ఆయన గురించి చదివాను. చనిపోయినవాడు, తనకిద్దరు కుమార్తెలు, తర్వాత ఇంకా 12 మంది, ఇంకెంతో మందికి, 100 మందికి ఆయన తన ద్వారా వచ్చే ప్రతి రూపాయి సేవకు వాడుతూ ఉన్నాడని విన్నాం. ప్రియమైన దేవుని సహవాసులారా, ఇలాంటి మనుషుల్ని చంపుకుంటే సమాజానికి నష్టం, ఇలాంటి వారిని నాశనం చేస్తే సమాజానికి నష్టం. అది వారికి తెలియట్లేదు.
మన క్రైస్తవత్వం ప్రేమను చూపిస్తుంది, క్రైస్తవత్వం క్షమాపణ హృదయం చూపిస్తుంది. కనుక ఈ క్రైస్తవ మనసు వెలిగించబడిన మనసు, చీకటి మనసు కాదు. ప్రియమైన దేవుని సహవాసులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు నేను మనం క్రీస్తును చూస్తున్నామా, సిలువను చూస్తున్నామా? ఉట్టి సిలువను చూడొద్దు, మనం సిలువలో విలువైన యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆ యేసు ప్రభుల వారిని మనం చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా 5వ మాట, సిలువ త్యాగమునకు గుర్తు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో 7 మాటలో ఒక మాట, చివరి మాట ప్రభు ఆత్మను అప్పగించుకుంటున్న మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము, ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. చివరిగా త్యాగం అని మాట్లాడుతున్నాడు ప్రభు. 5వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, దేవుడు యేసు ప్రభులు వారు మానవ రూపిగా ఉన్న ఈ లోకంలో సమస్తము అన్ని పనులు చేసేసాడు. చివరిగా తన శరీరాన్ని దేవునికి అప్పగించుకుంటున్నాడు. అంటే త్యాగం చేశాడు. అక్కడ చేదును భరించాడు మన కోసం, అవమానాలు భరించాడు మన కోసం, శోధన భరించాడు మన కోసం. త్యాగం మన కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చి చేశాడు. ఎవరైనా చేస్తారా? ఎవరైనా త్యాగం చేసే మనసు ఎక్కడైనా ఉన్నదా? వందల మంది వేల మంది భార్యలు చేసుకున్న చరిత్ర ఉంది. కానీ ఇక్కడ ఏ పాపం ఎరగకుండా, ఏ పాపం లేకుండా, క్షమించే మనసు కలిగి మంచి హృదయంతో మన కోసం సమస్తం ఇచ్చి తన శరీరాన్ని త్యాగం చేసిన వాడు యేసు ప్రభు ప్రపంచంలో ఒక్కడే. ప్రతి మనిషికి రెండు విషయాలు ఉంటాయి, పుట్టుక, చావు. ఇలా చావు, మరణం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుకు 3 ఉంటున్నాయి. ఏంటంటే జననం, మరణం, పునరుద్ధానం అనే మాటలు 3 యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభులు వారు సజీవుడు, యేసు ప్రభులు వారు చిరంజీవి, యేసు ప్రభులు వారు లోకాన్ని జయించాడు, యేసు ప్రభులు వారు తిరిగి లేచిన అనుభవంలో ఉన్నవాడు ఒక్కడు మాత్రం ప్రపంచంలో మనుషులు ఎవ్వరూ లేరు. దేవునికి స్తుతి. యేసు ప్రభులు వారు ఒక్కరు మాత్రము. ఆయన 3 క్యారెక్టర్స్ కలిగి ఉన్నారు. జన్మించాడు, మరణించాడు, పునరుద్ధానములో తిరిగి లేచిన వాడుగా యేసు ప్రభులు వారు ఒక్కడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన త్యాగం చేసి మన కొరకే. ఈ లోకంలో ఎవరు కూడా అంత త్యాగం చేయలేదు. ఎందుకంటే మన పాప జీవితాన్ని విడుదల చేయుటకు, మన శోధన సమాప్తి చేయడానికి, మన దుఃఖ దినములు సమాప్తి చేయడానికి యేసు ప్రభువులు వారు ఒక్కరే వచ్చి తన శరీరాన్ని త్యాగం చేసినట్టుగా ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. ప్రేమైన దేవుని సహవాసులారా, అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తేటగా చెప్తుంది. ఏంటంటే ప్రియమైన దేవుని సహవాసులారా, యేసు ప్రభువు లాంటి జీవితం జీవించాలి అని, యేసు ప్రభుల వరే జీవించుటకు మనం ప్రయత్నం చేయాలి. అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 11 మొదటి వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలే నడుచుకొనుచున్నాను, మీరును నన్ను పోలే నడుచుకొనుడే అంటున్నాడు. చూడనవసరం లేదు, ఆగిపోండి, గమనించండి. అలాంటి క్రీస్తు మనసు ఎందుకు అంటే, మనం బానిసలుగా ఎక్కడున్నామంటే లోకానికి బానిసలుగా ఉన్నాం, పాపానికి బానిసలుగా ఉన్నాం, సాతానుకు బానిసలుగా ఉన్నాము. ఆ బానిస జీవితం నుంచి విడిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అబ్రహాం లింకన్ గారి గురించి మీకు అందరికి తెలుసో లేదు నాకు తెలియదు, కానీ అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి ఒక మంచి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒకప్పుడు. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు, పేదరికంలో పెరిగినవాడు, పేదరికంలో అనేక మందిని చూసిన వాడుగా ఉంటున్నాడు, వారి కష్టాలను చూసిన వాడుగా ఉంటున్నాడు. ఒక దినము ఆయన ప్రెసిడెంట్గా అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత గమనించండి, ఆయన అంతకుముందు ఆయన చూసిన వారు జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన దేవుని సహవాసులారా, ప్రెసిడెంట్ అయిన తర్వాత తను ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. అదేంటంటే, అమెరికా దేశంలో నీగ్రోలు లేక నల్ల జాతి వారిని బానిసలుగా చూసేవారంట. ఆ బానిసలకు ఏ హక్కులు లేవు. ఆ బానిసలు ఎప్పుడు కూడా వాళ్ళ చెప్పు ఎట్లుంటుందో చెప్పు కింద అంట, చెప్పు కూడా కాదు, చెప్పు చక్కగా వేసుకుంటా దాని కింద పెట్టుకునే వాళ్ళంట.
అంత కింద కూర్చొని వారికి ఏ హక్కులు లేని వారుగా వారిని భయంకరమైన పనులు చేస్తూ వారి రక్తమును పీల్చేవారంట, వారి కష్టాన్ని దోచుకునేవారంట. అలాంటి దోపిడీదారులుగా ఉన్న ఆ శ్వేత జాతీయులు లేక అమెరికా దేశస్తులు తెల్లవాళ్ళు మరి ఈ నల్ల వాళ్ళను భయంకరంగా చేసి వారిని శ్రమ దోపిడీ చేసుకుంటూ వారిని భయంకరంగా బానిస కంటే ఇంకా ఎక్కువగా చేసి వారిని బాధించేవారంట, వారిని శోధించేవారంట, కొరడాలతో కొట్టేవారంట, దెబ్బది మాట మాటకు కొడుతూ వాళ్ళకు పని చేయించుకునేవారంట. అలాంటి బానిస జీవితంలో ఉన్న 40 లక్షల మంది జీవితానికి మరి ఒక విలువైన ఆశీర్వాదం ఏంటంటే ఈ అబ్రహాం లింకన్ గారు వారికి చట్టపరంగా అనగా పార్లమెంట్లో బిల్లు పెట్టి వారికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ ఈ యొక్క బంధకాలని తీసివేసి లేక ఈ బానిస బిల్లును తీసుకొని వచ్చి వారిని స్వేచ్ఛ జీవితంలోకి నడిపించాడు, వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు. ఒకరోజు విడిపించిన తర్వాత చక్కగా ఆయన మరొక చోట ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఒక ఆగంతకుడు లేక శ్వేత జాతి వాడు ఆ యొక్క తెల్ల జాతి వాడు ఒకడు వచ్చి పిస్టల్తో కాల్చి చంపినప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన సమాధి దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఈ 40 లక్షల మంది ఎప్పుడైతే విడుదల చేశాడో ఈయన ఆ యొక్క నీగ్రో జాతి వారందరూ కూడా ఆయన కోసము వచ్చారంట చూడ్డానికి. ఆయన సమాధి కార్యక్రమంలో తెల్లవాళ్ళతో సహా నల్లవాళ్ళతో సహా కొన్ని లక్షల మంది ఆయన చూడ్డానికి వచ్చినప్పుడు అందులో ఒక సహోదరి ఒక చిన్న బిడ్డను తన భుజం మీద ఎత్తుకొని ఏమంటుందంటే, నా కుమారుడా మన కోసం విముక్తి చేసి మన ఈ బానిసతత్వం నుంచి బానిస జీవితం నుంచి విడిపించిన వాడు ఆ మహానుభావుడు అబ్రహాం లింకన్ గారు ఇక మనకు దొరకడు. ఒక్కసారి చూడు ఆ యొక్క సమాధి పెట్టెలో ఉన్న లేక ఆ కాఫిన్ బాక్స్లో ఉన్న ఆయనను ఒక్కసారి చూడు. నీ జీవితము నా జీవితము బానిస జీవితం నుంచి విడిపించిన వాడు ఆయనను ఒక్కసారి చూడు అని చెప్పి ఆమె భుజంలోపై ఎత్తుకొని ఆయన శవము లేక శవపేటికలో ఉన్న అబ్రహాం లింకన్ గారిని చూపిస్తూ ఉందంట. ప్రియమైన దేవుని సహవాసులారా, ఎంత గొప్ప మేలు చేశాడు. 40 లక్షల మందిని విడిపించాడు. యేసు ప్రభులు వారు ప్రపంచం మొత్తము సాతాను కోరలోంచి విడిపించి బానిస జీవితం నుంచి విడిపించి మనల్ని బలపరిచి ప్రభు మనకు స్వేచ్ఛ జీవితాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి హల్లెలూయా. లోక సంబంధమైన పాపముల నుంచి లోక సంబంధమైన ఆటంకం నుంచి సాతాను కట్ల నుంచి విడిపించి పూర్తిగా స్వేచ్ఛగా జీవించడానికి ప్రభు మనకు కృప చూపించి ఈ రోజున మనము ఏ సంఖ్యలు లేకుండా ఏ బంధకాలు లేకుండా మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే కేవలం యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే చూపిన ఆ యొక్క బాట. ప్రియమైన దేవుని సహవాసులారా, ఆ కల్వరి శిలువ వైపు చూసినప్పుడు మనకు విడుదల కనపడుతుంది, విమోచన కనిపిస్తుంది, బానిస జీవితం నుంచి విడుదల కలుగజేస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చూస్తే కనుక అక్కడ చాలా చక్కగా మాట చెప్తున్నాడు. అక్కడ అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటున్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును మేము ప్రకటిస్తున్నాము. అయితే గమనించండి, ఆ సిలువలో యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభువును నిలువు కర్ర అడ్డకర్రలో మనము కేవలం కర్రను చూడొద్దండి, ప్రభువును అక్కడ చూడాలి. దేవునికి స్తోత్రము. నేను పాస్టర్ గారు ఆ మధ్యకాలంలో మరి ఉప్పల అవతల ఒక చోటుకి వెళ్ళాను. ఒక బిషప్ గారు మరి ఆయన శుక్రవారం దినమున మరి ఉదయం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆయన ఆ సిలువ చూస్తూ ఇట్లా తీసాడు, బయటికి తీసి ఇట్లా అంటున్నాడు. ఆయన ఒక ఆమెతోటి ఇట్లా అంటుంటే మరి ఏముంది అది మేము చూస్తున్నాము, అది ఉట్టి కర్ర, అది నిలువు కర్ర అడ్డకర్ర చిన్న సిలువ లోపల వేసుకున్నాడు. ఆయన బయటకు తీసాడు ఇట్లా అంటున్నాడు. కానీ అక్కడ ఎదుర్కొనేది భయంకరమైన చీకటి శక్తితో కూడుకుని ఒక స్త్రీ ఉంది. ఆమెకు చేతబడి భయంకరమైన క్రియల చేత ఆమె బాధపడుతూ ఉంది. ఆమె బాధపడలేదు, ఎక్కువ అరుస్తుంది. ఆయన చూస్తే ఆ సిలువను చూస్తే ఇంకా అరిచేసి ఆయన మీద పడి కరచేస్తుంది ఏమన్నట్టుగా అనుకొని మేము ఏమన్నామంటే, అయ్యా ఒక్క 10 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, ఆ యొక్క తలుపులు మూసేసేయండి, కిటికీలు మూసేయండి, ఒక్క 10 నిమిషాలు మాకు టైం వేయండి అని చెప్పి నేను పాస్టర్ గారు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాము. మేము సిలువ బొమ్మ పట్టుకోలేదు, కానీ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెలో ఉన్న చీకటి శక్తులు భయంకరంగా అర్చేసి ఎంతసేపు అరిచిందంటే దగ్గర ఒక అరగంట సేపు అర్చేసి ఆమెలో ఉన్న చీకటి శక్తులన్నీ పారిపోయినాం. మేము సిలువలో ఉన్న యేసు ప్రభువును చూస్తున్నాము, కానీ సిలువను చూడట్లేదు. మేము సిలువలో ఉన్న క్రీస్తును చూస్తున్నాము, క్రీస్తును ప్రకటిస్తున్నాము, క్రీస్తులో ఉన్న శక్తిని అక్కడ ప్రదర్శిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో నీలో ఉన్న చీకటి శక్తులు పారిపోనుగా కానీ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.
చీకటి శక్తులు పోరాడి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కేవలం చెక్క బొమ్మ తీశాడు. మేము యేసుక్రీస్తు ప్రభువును అక్కడ చూసాము. దేవునికి స్తోత్రము. యేసు ప్రభువులో శక్తి ఉంది, యేసు ప్రభువులో అభిషేకం ఉంది, యేసుక్రీస్తు ప్రభులో స్వస్థత కార్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మేము ప్రకటిస్తున్నది యేసుక్రీస్తు సిలువను ప్రకటిస్తున్నాం, సిలువలో ఉన్న క్రీస్తును ప్రకటిస్తున్నామని పౌలు గారు చెప్తున్నాడు. క్రీస్తును ప్రకటిస్తున్నాం, సిలువలో ఉన్న క్రీస్తును. ఇంకొక మాట అక్కడ వ్రాయబడి ఉంటున్న మాటను జాగ్రత్తగా గమనించండి. ఆయన యూదులకు ఆటంకం గాను అన్యజనులకు వెర్రితనం గాను ఉన్నాడు. చూడండి, ఇక్కడ యూదులకు ఆటంకము. యూదులు ఎందుకంటే ప్రభువును నమ్మరు కనుక వారికి ఆటంకంగా ఉన్నాడు ఈ వ్యక్తి. మరి అన్య జనులు అంటే ఇక మనకు అందరికి తెలుసు, అన్య జనులకు యేసు ప్రభులు వారంటే భయము. యేసు ప్రభులు వారు నిజ సువార్తలో నీ ఆనందము. లోక సంబంధమైన ఆటంకాలలో ఎంతో మంది ఈ లోక సంబంధమైన ఆచార క్రైస్తవులు ఆచారాలుగా ఉంటున్న వ్యక్తులకు యేసు ప్రభులు వారు ఆటంకమే. ఎందుకంటే ఆయన సువార్తలో స్వస్థత ఉంది, అభిషేకం ఉంది, నిజమైన మంచి దారి ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చాలామంది సనాతన ధర్మం పేరిట ఈ రోజున చాలా క్రియలు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఆ ధర్మంలో ఒక మాట ఉంది. అదేంటంటే భర్త చనిపోతే భార్యను తీసుకొచ్చి ఏం చేయాలి? ఇంకా కిరోసినో పెట్రోల్ వేసి ఇద్దరు ఆయన కాల్చినట్టు ఈమెను కూడా కాల్చాలి. కాలుస్తున్నారా? మరి ఒక సినిమా నటుడు చెప్తాడు, సనాతన ధర్మం పాటించండి. మరి అది పాటిస్తున్నారా ఈరోజు? ప్రియమైన దేవుని సహవాసుల, విధవరాలంటే ఓకే, కానీ ఆమెను తీసుకెళ్ళి కాల్చి చంపుతున్నారే, అది ఎంతవరకు సమంజసం? యేసు ప్రభులు వారు నిర్మూలించాడు అలాంటివారు. విలియం కేరీ గారు నిర్మూలించారు. ఈరోజు ప్రియమైన దేవుని సహవాసులారా, ఈ వాక్యం అట్లా లేదు. భర్త నుంచి నువ్వు విడుదల పొందిన దాని అవుతావు అంటాడు ప్రభు. ఒకవేళ భర్త విడిపోయినా చనిపోయినా. ఈరోజు నువ్వు సిలువను చూస్తే ఎంత బలం అంటే ఇక్కడ తర్వాత వచ్చిన సెలవిస్తున్నది. అమ్మా చదువునా. యూదులకేమి రక్షింపబడిన యూదులకు, ఇక్కడ రక్షింపబడిన యూదులనే చెప్పాలి. ఇక్కడ మామూలు యూదులు కాదు, రక్షింపబడిన దేవునిలో నమ్మకత్వం కలిగిన యూదులు కొంతమంది ఉన్నారు. ఆ యూదులలో కొంతమందికి ఏమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అన్నమాట రాయబడింది. దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానము, ఇక్కడ దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉందంట. సిలువ ఉట్టి సిలువ మీరు పెట్టుకొని, అందుకని చెక్క బొమ్మ పెట్టుకొని దాన్ని తీసుకొని ఇట్లా చేసుకోకండి, అవి వద్దు. చెక్క అది, అందులోనూ క్రీస్తును చూడు. క్రీస్తు విలువైన వాడు, కానీ చెక్క పొడవు కర్ర అడ్డకర్ర కాదు. పొడవు కర్ర అడ్డకర్ర దేనికి గుర్తు అంటే క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు అని సింబల్, అంతే. చాలామంది ఇంటి మీద సిలువ బొమ్మ వేసుకుంటారు. నేను చిన్నప్పుడు సిలువ బొమ్మ వేసుకొని ఆడుకుంటుంటే, నేను ఆడుకుంటే ఎప్పుడు దెబ్బలు తరిగేవి నాకు. ఎందుకు దెబ్బలు తగిలినాయి అంటే, ఒక ఆయన అన్నాడు, సిలువ బొమ్మ వేసుకున్నావు అందుకే దెబ్బలు తగిలినాయి. నువ్వు కరెక్ట్గా ఉంటే దెబ్బలు తరగవు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? లేదు. లోకంలో తాగుబోతు కూడా సిలువ వేసుకుంటాడు, తిరుగుబోతు కూడా సిలువ వేసుకుంటాడు, మోసకారి కూడా సిలువ వేసుకుంటాడు. అంటే ఆ సిలువ వేసుకొని నువ్వు దేవుని మరొకసారి సిలువకు అప్పచెప్తున్నావని అర్థం. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు చేసే పనుల ద్వారా దేవుని మరొకసారి సిలువ ఎక్కిస్తున్నావని. అలాంటి క్రియలు చేయకుండా విశ్వాసుని కర్తవ్య దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూస్తూ సిలువలో ఉన్న యేసు ప్రభువుని చూడమని వాక్యం ఈరోజు మాట్లాడు. నిజంగా ఉన్నావా? నిజంగా క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఉంటే 5 లక్షణాలు నీకు తప్పనిసరిగా వస్తాయి. 1, శ్రమానుభవంలోకి వస్తావు. 2, ప్రేమానుభవంలోకి వస్తావు. 3, రక్షణానుభవంలోకి వస్తావు. 4, త్యాగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5, ఒక మాట చెప్పే కదా, రక్షణ జీవితంలో రక్షణ చెప్పేశాను కదా. ఈ 5 లక్షణాలలో కొన్ని లక్షణాలైనా మీలో ఉన్నాయా అని అడుగుతాడు ప్రభు. సిలువలో విలువైన రక్తం ఉంది, జ్ఞాపకం పెట్టుకొని. ఆ రక్తము
మనల్ని బలపరిచేది, అది బలం తీసుకొచ్చేది. సిలువలో రక్తం బాహుబలాన్ని పెంచేదంట. నీ భక్తి జీవితాన్ని బలపరిచేదని వాక్యం సెలవిస్తుంది. లేచి నిలబడదాం. ప్రభు మన కొరకు చేసిన త్యాగము గొప్పది. నువ్వు త్యాగం చేయడానికి ఎప్పుడైనా సిద్ధపడతావా సహోదరి? ఈరోజు దేవుని పనిలోకి రావాలంటేనే అబ్బా అని వరుసలు లేక మరి అనౌన్స్మెంట్లు చేసి మరి పిలిపిసుకుంటున్నాం, కానీ దేవుని పనిలో నమ్మకంగా పనిచేయడానికి నీకు త్యాగం చేసే అనుభవంలోకి నువ్వు వచ్చే మనసు నీకుందా? లేచి నిలబడదాం.